ఈ రోజున జాతీయ పక్షుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. దానికి గల కారణం ఏంటి అంటే ఇక్కడ ఈ రోజు నుంచే అంటే జనవరి 5 నుంచే లైక్ ద ఏవియన్ వెల్ఫేర్ కోయలేషన్ అనేటువంటి ఒక సంస్థ వారు తీర్మానం చేశారు. వారు ఈ యొక్క క్యాంపెయిన్ని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. దేనికి సంబంధించిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి పక్షుల యొక్క సంరక్షణ బాధ్యతలు, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి వలస పక్షుల యొక్క సంరక్షణ బాధ్యతలను, దానితో పాటు ఇదే సంస్థ వారు ఏవియన్ వెల్ఫేర్ కోalition అనేటువంటి సంస్థ వారు మన భారతదేశంలో నలుమూలలకు తిరిగి పక్షుల యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉంటారు. మనందరూ కూడా చూడవచ్చు, ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అడవుల యొక్క సంపద పెరగడానికి, అడవుల యొక్క వ్యాప్తి చెందడానికి దానిలో ప్రధానమైనటువంటి కారణంగా మనం చూసుకుంటే పక్షులు అనేటువంటివి మనం చూడవచ్చు. సో ఏదైతే ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ప్రొటెక్ట్ అవ్వడానికి, అదేవిధంగా బయోడైవర్సిటీ అనేటువంటిది సమతుల్యంలో ఉండటానికి ప్రధానమైనటువంటి కారణము ఈ పక్షులన్నీ కూడా. ఏ విధంగా అంటే పక్షులు ఏవైతే ఆహారం తిన్న తర్వాత వాటి యొక్క ఎక్స్క్రీట్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఈ పక్షులు కొన్ని రకాలైనటువంటి పండ్లను తిని వాటి గింజలను ఎక్స్క్రీటర్ రూపంలో వివిధ ప్రాంతాల్లో డ్రాప్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఈ అడవులు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. సో అట్లా పక్షులు అనేటువంటివి అడవులు పెరగడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఓకే, సో ఇది అందుకోసమే జాతీయ పక్షుల దినోత్సవాన్ని పక్షుల రక్షణ కోసం మనం జరుపుతూ ఉంటాం. ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణ అధికారంగా రాష్ట్ర పక్షి అనేటువంటిది కూడా ఉంది. సో స్టేట్ బర్డ్. సో వాట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ తెలంగాణ? ఇట్ ఈస్ పాలపిట్ట అంటాం, ఇండియన్ రోలర్ అంటాం, లేదా పాలపిట్ట అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. సో ఇది తెలంగాణ ప్రభుత్వం అధికారంగా పక్షిగా గుర్తించడం జరిగింది. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే పుష్పం చూసుకుంటే తంగేడు పుష్పం, జంతువు చూసుకుంటే డీర్, అండ్ వృక్షం చూసుకుంటే జమ్మి చెట్టు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం అధికారంగా గుర్తించినటువంటి చిహ్నాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొక అంశం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డాక్టర్ సలీం అలీ గారిని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. సో హూ ఇస్ ద బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా? డాక్టర్ సలీం అలీ గారు. సో వీరు పక్షుల సంరక్షణ కోసం అనేక క్యాంపెయిన్లను నిర్వహించడం జరిగింది.